అడవి ఎత్తైన చెట్లు మరియు చిక్కుబడిన పొదలతో నిండిన ఒక చిట్టడవిలా ఉంది. ముక్కుసూటిగా వెళ్లే స్వభావం కలిగిన చిన్న టెరియర్ బార్నబీ ఒక ప్రత్యేకమైన బుషితోక కలిగిన ఉడతను వెంబడిస్తూ తన యజమాని నుండి తప్పిపోయాడు. ఇప్పుడు ఉడత లేదు మరియు ఇంటి యొక్క తెలిసిన వాసన కూడా లేదు. బార్నబీ చిన్నగా ఏడ్చాడు. అతని చిన్న శరీరం వణుకుతోంది. సూర్యుడు చెట్ల వరుస క్రిందకు దిగడం ప్రారంభించాడు, పొడవైన భయానకమైన నీడలను వేస్తూ. బార్నబీ తప్పిపోయాడు మరియు ఒంటరిగా ఉన్నాడు. అచానక అతనికి ఒక చప్పుడు వినిపించింది. అతని చెవులు నిక్కబొడుచుకున్నాయి మరియు అతను భయంతో మరియు ఆశతో సగం సగం ఒక చిన్న మురుగుడు విడిచిపెట్టాడు. నీడల నుండి ఒక జీవి ఉద్భవించింది, కాని అది స్నేహపూర్వక జంతువు కాదు. అది ఒక డ్రాగన్. దాని పొలుసులు వేయిపచ్చల వలె మెరుస్తున్నాయి, కళ్ళు పురాతన జ్ఞానంతో ప్రకాశిస్తున్నాయి. బార్నబీ గడ్డకట్టుకుపోయాడు. అతని గుండె అతని ఛాతీలో వేగంగా కొట్టుకుంటోంది. అతను ఇంత అద్భుతమైన లేదా భయానకమైన దేనిని ఎప్పుడూ చూడలేదు. డ్రాగన్ తన ముక్కుతో బార్నబీని నెట్టింది, తరువాత వెనుదిరిగి అడవి లోపలికి నడవడం ప్రారంభించింది. బార్నబీ భయం మరియు ఆసక్తి కలగలిసిన మనస్సుతో దానిని అనుసరించాడు. డ్రాగన్కు ఎక్కడికి వెళ్లాలో తెలిసినట్లుంది. దట్టమైన అడవుల్లో సులభంగా దారి వెతుకుతూ వెళ్ళింది. గర్జనకు బదులుగా డ్రాగన్ దూరం నుండి వచ్చే ఉరుములాగా ఒక మృదువైన గొణుగుడు శబ్దం చేసింది. అది తన భారీ తలను వంచింది. దాని చూపు ఆశ్చర్యకరంగా మృదువుగా ఉంది. బార్నబీ తన భయం ఉన్నప్పటికీ ఒక వింతైన ప్రశాంతత తనను కమ్మేసినట్లు భావించాడు. బార్నబీ తోక తన యజమాని వాసనను గుర్తించడంతో ఉత్సాహంగా ఊగింది. కన్నీళ్లతో తడిసిన ముఖంతో ఒక చిన్నారి బాలిక అతని పేరును పిలుస్తోంది. బార్నబీ అంటూ అతడివైపు పరిగెత్తింది. అతడిని గట్టిగా హత్తుకుని తన ముఖాన్ని అతడి బొచ్చులో దాచుకుంది. తలెత్తి ఆకాశంలో సంధ్యా వెలుగులో దివ్యంగా ఉన్న ఆ డ్రాగన్ను చూసి నివ్వెరపోయింది. ఆ డ్రాగన్ కాసేపు వారిని చూసింది. తరువాత ఒక సొగసైన మలుపుతో అడవిలోకి మాయమైంది. ఒక అసాధారణ స్నేహం మరియు ఒక మాయాజాల రక్షణ కథను వదిలి వెళ్ళింది.